అధికారం వచ్చిన తర్వాత అనేక మంది వ్యక్తిగత దూషణలకు, వ్యక్తిగత ప్రతిష్టలకు, వ్యక్తిగత యుగోలకు పాల్పడుతూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అవి మంచి సాంప్రదాయం, మంచి పద్ధతి కాదు. ఈ ప్రజాస్వామ్యంలో అధికారం వచ్చిన తర్వాత అణిగిమణిగి ఉండి, ప్రజలకు బాధ్యతగా ఉండి, ప్రజలకు భరోసాగా ఉండి, ప్రజలు ఇచ్చినటువంటి ఆ అధికారాన్ని ప్రజల కోసం మీరు వెచ్చించి ఈ ప్రజాక్షేత్రంలో మీరు మంచి సంపాదించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అంతేగాని అల్లవాడు అప్పుడు అది చేశాడు, నేను ఇప్పుడు ఇది చేస్తానంటే ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. ప్రజలు ప్రతి ఒక్క విషయం కూడా గమనిస్తారు. ఈరోజు ఇంత పెద్ద తీర్పు ఇచ్చారంటే ప్రజల యొక్క గమనకే అని చెప్పి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. రాజకీయాల్లో ఏ రోజు ఏం జరుగుతుందో కూడా తెలీదు. ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో డిపాజిట్లు లేని పార్టీలు కూడా ఈరోజు అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నాయి. పక్క రాష్ట్రం తమిళనాడులో అయితే ఒకానొకప్పుడు అధికారంలో లేని పార్టీ ఈరోజు రాష్ట్రంలో అధికారం అనుభవిస్తుంది. మరి ఈ రాష్ట్రంలో కూడా గతంలో అనేక మార్లు తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. గతంలో వైసీపీ కూడా 150 సీట్లతో 2019లో గెలవటం కూడా జరిగింది. మరి ఇప్పుడు 164 సీట్లతో కూడా కూటమి వాళ్ళు గెలవడం జరిగింది. అందుకని రాజకీయ పార్టీల్లో గెలుపు ఓటములు సహజం. ప్రజలిచ్చే తీర్పును ప్రతి ఒక్కరు కూడా గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. వారి తీర్పుకు కట్టుబడి వారికి మనం అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. మేము ఈ సందర్భంగా మనం చేసేది ఒకటే, ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా పోషిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలను కాపాడుకునేటటువంటి విషయంలో మేము ఎక్కడా కూడా రాజీ పడం, ఎక్కడా కూడా దాన్ని వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా మా పార్టీ శ్రేణులను మేము కాపాడుకుంటాం. అయితే ఈ సందర్భంగా మేము మనం చేసేది ఒకటే, అధికార పార్టీ నాయకులకు మీరు మంచి చేయండి. ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు కూడా ఉన్నాయి, మంచి చేయాల్సిన కార్యక్రమాలు. మీరు ఆ మంచి కార్యక్రమాలను చేయండి, ఎక్కడా కూడా రాజీ పడవద్దు. మేము కూడా సంతోషపడతాం. మీరు మంచి పనులు చేస్తుంటే మిమ్మల్ని అభినందిస్తాం. మీరు ఏదైనా ఇబ్బందికర పనులు చేస్తున్నా కూడా ఇదిగా ఈ పొరపాటు చేస్తూ ఉన్నారు, అది మంచి పద్ధతి కాదు, మంచి కార్యక్రమాలు చేయండి అని చెప్పి ప్రతిపక్ష పార్టీగా మేము రాబో రోజుల్లో మీకు చెప్తాం కూడా. మీరు మంచి మనసుతో అవి కూడా స్వీకరించి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోండి. ఏదేమైనా ఈరోజు ద్వితీయ శ్రేణి నాయకులు కొంతమంది తెలుగుదేశం పార్టీలో తెలిసి తెలియని రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు, తెలిసి తెలియని మాట్లాడుతూ ఉన్నారు. పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని పిలిచి మందలిచ్చి ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఇటువంటి కరెక్ట్ కాదు, ఇటువంటి వ్యక్తిగత దోషణలు, ఇటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టలు, ఇటువంటి వ్యక్తిగతమైనటువంటి కక్షలు, వీటికి మనం దూరంగా ఉండాలి. రాజకీయ జీవితంలో ప్రజలు మనం ఎప్పుడు కూడా మనల్ని గమనిస్తుంటారని చెప్పి తెలిసి తెలియని ద్వితీయ శ్రేణి నాయకులు కూడా మీరు హితబోధ చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మేము మనం చేస్తూ ఉన్నాం. ప్రజాసేవ చేసేదానికి, ప్రజా సమస్యల్లో ముందుండేదానికి, ముఖ్యంగా మా పార్టీ కార్యకర్తలను కాపాడుకునేదానికి మేము ముందుంటాం. వైసీపీ శ్రేణులుగా, వైసీపీ నాయకులుగా ఈ 5 సంవత్సరాలు కూడా ఈ పార్టీకి అండగా, ఈ కష్టకాలంలో దండగా ఉంటాం. ఇంకొకటి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవరైతే వైసీపీ నాయకులు అనేక పదవులు పొంది, అనేక మంది గతంలో ఈ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాల మేళ్లు పొందిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఈ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మీరందరూ కూడా పార్టీకి అండగా ఉండి రాబో రోజుల్లో మరలా పార్టీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా, ఇక్కడ ఎవరైతే మనకు నాయకులు ఉన్నారో వారందరికీ అండగా పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేదానికి గతంలో ఎవరైతే మేళ్లు పొందారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ 5 సంవత్సరాలు బయటికి రావాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. మరొక్కసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాబో రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉంటాం.
మీకు మంచి సలహాలు ఇస్తాం, మీరు మంచి పనులు చేస్తే అభినందనలు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ ఉన్నా. సార్వత్రిక ఎన్నికలు జరిగి ఈ నెల 4వ తేదీ కౌంటింగ్ జరిగి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి పూర్తి మెజారిటీ ఇచ్చి ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చారు. ఆ సందర్భంగా ఎన్నో ప్రజలకి హామీలు ఇచ్చారు. ఆ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు పని చేసుకునే అధికారం, స్వాతంత్రం ఉంది. ఆ స్వాతంత్రం ప్రకారం, ఆ అధికారం ప్రకారం ఎవరైనా తనకు నచ్చిన పార్టీలో చేరడం కానీ, ఆ పార్టీకి పని చేయడం కానీ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ జరుగుతూ ఉంది ఏంటంటే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. రూరల్ నియోజకవర్గంలో అయితే, కొన్ని చుట్టుపక్కల అయితే. నెల్లూరు జిల్లా అనేది చాలా శాంతియుతమైన జిల్లా. ఎప్పుడు ఇక్కడ గొడవలకు కానీ, ఏదో కొన్ని విలేజెస్లో ఇంతకు ముందు ఉండేది ఫ్యాక్షన్ ఉండేది, ఆ విలేజెస్లో కూడా ఇప్పుడు ఫ్యాక్షన్ లేదు. ఈవెన్ కావలి చుట్టుపక్కల ఉండే మత్స్యకార గ్రామాల్లో కూడా ఆ ఫ్యాక్షన్ తగ్గిపోయి వాళ్ళు కూడా అందరూ కలిసిమెలిసి ఉండే పరిస్థితి ఉంది. ఇంతకుముందు అక్కడ కూడా దొర వేసి ఒకే పార్టీకి చేయాలా అనే నియంత్రణతో ఉండేది. ఈరోజు అక్కడ కూడా ఆ పరిస్థితి లేదు. అక్కడ కూడా ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు చేసుకొని, ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు ఓటేసుకునే పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ గొడవలు లేవు, ఇది లేదు. ఒకరిని హింసించాలా, ఒకరిని హరాస్ చేయాలనే ఆలోచనలు అయితే లేవు. ఇక్కడ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మనం చూస్తూ ఉన్నాం. 5వ తేదీ నుంచి కొంతమంది మీద, వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. ఫోన్లు చేసి తిట్టించడాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది నాయకుల్ని బెదిరించి ఇంకో నాయకుల్ని తిట్టించడం జరుగుతూ ఉంది. కేసులు పెట్టించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ వీటి వల్ల ప్రజలకు వచ్చే మేలేం లేదు. ప్రజలు వీటిని చూసి మిమ్మల్ని మెచ్చరు. ప్రజలు వీటిని అన్నిటికీ దూరంగా ఉండాలని ఆలోచిస్తారు. ఇలాంటి సంఘటనలు కానీ, ఇలాంటి కార్యక్రమాలను కానీ చేసే వాళ్ళని వ్యతిరేకిస్తారు. కాబట్టి మీరు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడంలో ముందుండండి. ఆ హామీలని నెరవేర్చండి. ఆ హామీలు నెరవేర్చే విధానంలో మేము కూడా మా వంతు సహకరిస్తాం. మీరు మంచి చేస్తే హరిబాబు చెప్పినట్టు సంతోషిస్తాం. మంచి చేసినప్పుడు మేము పొగుడతాం కూడా. కానీ ప్రజలకి ఏ విధమైన ఉపయోగం లేనటువంటి ఇలాంటి కార్యక్రమాలు చేయడం, అవతల పార్టీ యువతల మనకి వ్యతిరేకం చేసిన పార్టీని ఇబ్బంది పెట్టడం, ఆ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టడం అనేది మంచి సాంప్రదాయం కాదు. నెల్లూరు జిల్లాలో అలాంటి సాంప్రదాయం ఇప్పటి వరకు లేదు. మన పక్కనే నెల్లూరు సిటీ ఉంది, ఎంత ప్రశాంతంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఆ పక్కన కోవూరు ఉంది, ఎంత ప్రశాంతంగా ఉందో. ఏదో చెదురుమదురు సంఘటనలు 1-2 తప్పితే ఇంకేమి జరగడంలా. కాబట్టి నేను ఇక్కడ మీరు గెలిచి 3వసారి గెలిచారు, చాలా సంతోషం. మంచి మెజారిటీతో గెలిచారు. ఎంజాయ్ చేయండి పార్టీని, ఆ పదవిని ఎంజాయ్ చేయండి. ఆ పదవి ద్వారా మీకు వచ్చిన పలుకుబడితో ప్రజలకి మేలు చేయండి. ఆ ప్రజలకి మేలు చేసే క్రమంలో మా వంతు సహకారం ఉంటే కూడా, ఏదైనా అవసరం అయితే మేము కూడా మా సహకారం అందిస్తాం. ప్రతిపక్షంగా కనీసం ఆ ప్రతిపక్షంగా మా బాధ్యతలు మేము నిర్వర్తించే దానిలో మాత్రం మేము వెనక తగ్గే పనే లేదు. మా కార్యకర్తల మీద కానీ, నాయకుల మీద కానీ జరిగే దాడులను కానీ, ఈ కేసులను కానీ అన్నిటినీ ఎదుర్కొని వాళ్ళకి మేము రక్షణ కల్పించే దానిలో ముందుంటామని ఈ మీడియా ముఖంగా సవినయంగా తెలియజేస్తున్నాం.